హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను పుట్టి పెరిగిన కర్ణాటకలో దావణగిరి డిస్ట్రిక్ట్‌లో మిరపకాయ బజ్జీ చాలా స్పెషల్ అనమాట. అసలు ఎంత బావుంటాయో. ఎందుకంటే మా చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ మిరపకాయ బజ్జీ ఆ టేస్ట్ ఆ చుట్టుపక్కల ఎక్కడా రాదండి. అంటే ఓన్లీ ఆ దావణగిరి సర్కిల్ అటు సైడ్ తప్ప ఇంక వేరే ఎక్కడా మనకి కర్ణాటకలో కూడా దొరకవనమాట. ఆ టేస్ట్ రాదు. నేను చాలా చోట్ల మిరపకాయ బజ్జీ ట్రై చేశానండి. తిన్నాను. చాలా బావున్నాయి. కానీ దావణగిరి స్పెషల్ మిరపకాయ బజ్జీ మాత్రం ఆ టేస్ట్ అయితే రాదనమాట ఎక్కడను. ఆ టేస్ట్ నాకు దొరకలేదు. నేను చాలా మిస్ అయిపోయాను చాలా సంవత్సరాలు. అబ్బా! హైదరాబాద్ వచ్చాక పెళ్ళైన తర్వాత కర్ణాటకలో దావణగిరి మిరపకాయ బజ్జీ తినాలి అంటే నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉండేవి. అబ్బా! ఎళ్ళినప్పుడు మిరపకాయ బజ్జీ తినాలని. అంటే అంత టేస్టీగా ఉంటదనమాట మిరపకాయ బజ్జీ అయితేని. అయితే నేను చాలా సార్లు అక్కడికి వెళ్ళినప్పుడు అందరినీ అడిగాననమాట. ఎలా చేస్తారు మిరపకాయ బజ్జీలు? ఎలా చేస్తారు? చాలా బావుంటాయి కదా! అని అక్కడ కనడియన్స్‌ని అదిని అడిగితే వాళ్ళు చాలా సార్లు చెప్పారనమాట. అయితే ఎంత సీక్రెట్ అంటే అది మిరపకాయ బజ్జీ. నేను అనుకున్నాను అలాగా నిజం చెప్తున్నాను. చాలా సింపుల్ అసలు ఏమీ లేదు అసలు అంత సింపుల్‌గా వేస్తున్నారంటే కానీ వేసే విధానం, కలిపే విధానం చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే దావణగిరి మిరపకాయ బజ్జీ మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చనమాట. చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు షేర్ చేసుకుంటే ఈరోజు దావణగిరి మిరపకాయ బజ్జీ ఎలా వేయాలో చూపిస్తాను. సరేనా? మిరపకాయలు చూడండి ఇక్కడ ఇవి 2 రకాలు తీసుకున్నానండి. యాక్చువల్లీ అసలు మిరపకాయలు దావణగిరిలో ఎలా దొరుకుతాయో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇలా ఉంటుంది. ఇంకొంచెం లావు ఉంటుందనమాట. ఇంకొంచెం కొద్దిగా ఉంటే పొడుగు కొంచెం ఒక పావు ఇంచు అలా ఉంటుంది. మిరపకాయలు అయితే కారంగా చాలా బావుంటాయనమాట. వీటికి కారం కాయలే ఉండాలి. నార్మల్‌గా మనకి పెద్ద పెద్ద కాయలవి మిరపకాయ బజ్జీలు దొరుకుతాయి కదా! మిరపకాయలు అలాంటివి కాదనమాట. ఇంత కట్ చేసేయాలనమాట మిరపకాయలని. ఇదిగో ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. వీటికి మిరపకాయలు కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనకి దొరకలేదు కాబట్టి ఈ కాయలు వాడుతున్నాను. నార్మల్ ఆవకాయలు ఏదైతే వాడకండి. ఓకేనా? శనగపిండి తీసుకుంటున్నాను. ఈ శనగపిండి మనం పప్పు కొంచెం ఎండలో పెట్టుకుని ఆడించుకున్న పిండి అయి ఉండాలి. శనగపప్పు మనం ఆడించుకున్నదైతే చాలా బాగుంటుంది. ఇంకా గుల్లగా కూడా వస్తుందన్నమాట. ఓకే, ఎంత కావాలో ఎన్ని బజ్జీలు వేస్తామో దానికి తగ్గట్టుగా చూసుకుని తీసుకోవాలి శనగపిండి. కొంచెం వామ్, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వామ్ వేసుకోండి. కొంచెం నలిపి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, స్పూన్స్ ఎక్కడ పెట్టాను ఒక్క స్పూన్ కనపడట్లేదు. నేను మా ఇంట్లోనే స్పూన్లు కనపడవు అనుకున్నాను. వంటశాలలో కూడా అదే పని అవుతుంది. ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి. రుచికి తగ్గట్టుగా మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఉప్పు. ఇదిగోండి సోడా, ఇది సోడా కొంచెం ఇలా చూడండి ఇంత సోడా వేసుకోవాలి. ఇందులో ఇంకా మనం కాసిన ఆయిల్ అది ఏమి వేయకూడదు అనమాట. వేస్తే సోడా అన్న వేయాలి, లేకపోతే కాసిన నూనె అన్న వేయాలి. రెండిట్లో ఏదో ఒకటే వేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇందులో వాటర్ పోసుకుని కలుపుకోవాలి. కానీ మనం నార్మల్గా బజ్జీలకి ఎలా కలుపుకుంటాం అలా అంత పలచగా కాకుండా కొంచెం ఈ బజ్జీలకి ఏంటంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. నేను చూపిస్తాను. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. చూసారా, మనకు నార్మల్గా బజ్జీకి కొంచెం పలచగా కలుపుతాం. ఇంకా మనం దీనికి గట్టిగా ఉంది కదా, ఇలాగే కలుపుకోవాలి. దీన్ని బాగా ఎక్కడ ఉండాలి లేకుండా బాగా ఒక్క 2 నిమిషాలు ఇలాగా బాగా కలుపుకోవాలి పిండిని. ఇదిగోండి ఇలా చూడండి, ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. అన్నీ ఇలాగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. నార్మల్గా మనం ఏంటంటే బజ్జీలు వేసినప్పుడు చీరతాం కదా, అలా చీరకూడదు అనమాట. వీటికి ఓన్లీ ఇక్కడ తోకల దగ్గర కట్ చేసినట్టు కొంచెం ఎక్కువే ఇలా గిల్లేసుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే నేను స్టార్టింగ్ ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఎందుకంటే మిరపకాయ బజ్జీలు అది కూడా కర్ణాటక స్పెషలే. తర్వాత 7 మైల్ మిర్చి బజ్జీ అని చెప్పేసి ఒకటి మిరపకాయ బజ్జీ పెట్టాను. ఎందుకంటే రాయచూర్లో అది 7వ మైల్ దగ్గర చాలా స్పెషల్, చాలా బాగుంటాయి అనమాట. ఆ చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా గిల్లేసుకుని చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. నేను ఏవైతే వీడియోస్ చేశానో ఫంక్షన్ స్టైలు మిరపకాయ బజ్జీలు చేశాను అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. అసలు ఒక్కొక్కటి ఒకదానికొకటి సంబంధం లేదు. అన్నీ స్పెషల్సే అనమాట మిరపకాయ బజ్జీలు. అన్నీ మంచి రీచ్ వచ్చింది. అసలు ఫస్ట్ పెట్టిన వీడియో అయితే మిరపకాయ బజ్జీలు ఎవరు చూస్తారా అనుకున్నానో అది 8 లక్షల మంది పైనే చూశారు. నిజంగా మీరందరూ నన్ను చాలా అభిమానంతో ఆదరించారండి. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇదిగోండి నూనె కాగుతుంది, మిరపకాయ బజ్జీలు వేసేసుకుందాం. ఇదిగోండి మిరపకాయ ఉంది కదా, ఈ మిరపకాయని ఇందులో ఇలాగా పిండిలో ముంచండి. ఇలా పిండిలో ముంచి ఇలా ఇలా ముంచుతాం కదా, మన చేతిలోనే ఉండాలి. యాక్చువల్లీ ఇలా 3 వేళ్ళు ఉంటాయి కదా, ఇలాగా మన చేతిలో మిరపకాయ ఇలా ఉండాలి. ఇలా వేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసే మిరపకాయకి బజ్జీకి దీనికి చాలా తేడా ఉంటుంది అనమాట. ఇట్లా ఇదిగో చూసారా,
అండి ఇదిగో మిరపకాయని ఇలాగా ఈ 3 వేళ్ళ మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండి ఇలాగ ముంచుకుని ఓన్లీ కింద సైడ్ మాత్రం ములగాలి చూడండి ఇలా ఇలా. ఓకే, దీన్ని ఇలాగా వదలాలి. ఇదిగోండి మిరపకాయని ఈ 3 వేళ్ళ మధ్యలో పెట్టాను. పెట్టి ఇగో ఇలా ఇలా పైకి తీసుకురావాలి. ఇలాగ చూడండి. మామూలుగా అయితే ఫాస్ట్గా వేసేస్తానండి, మీకు చూపిస్తూ వేస్తున్నాం కదా కొంచెం అందుకే ఇబ్బంది అవుతుంది నాకు. నేను ఫాస్ట్గా వేసేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఓకే, మరీ నిండా వేసామనుకోండి కలపడానికి రాదు. బజ్జీలు వేసేసుకుని అప్పుడు ఏవైతే వేగినాయో ఫస్ట్ అలాగా ఒకసారి తిరగేసుకోండి. సోడా తక్కువైంది అనుకోండి అసలు మనకి మిర్చి బజ్జీ సరిగ్గా రాదనమాట, గట్టిగా వస్తుంది. అది కూడా చూసుకోండి ఒకసారి. మనకి ఇలా వెయ్యగానే ఇలా పొంగుతూ వచ్చేయాలన్నమాట, విడిపోతున్నట్టుగా అనమాట. కొంచెం కలర్ బాగా గోల్డెన్ కలర్లో వస్తుంది కదా, అలా వేయించుకోవాలి. లేకపోతే సరిగ్గా వేగవు, ఉడకవద్దు, లోపల పిండి పిండి కింద ఉంటుంది అనమాట. కొద్దిగా ఈ బజ్జీలు లావుగా ఉంటాయి, సన్నగా ఉండదన్నమాట. పిండి కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కారం కూడా ఎక్కువ ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు, అందుకని పిండి ఎక్కువ ఉంటుంది, లావుగా ఉంటుంది పచ్చిమిరపకాయ. మిరపకాయ బజ్జీలు మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అసలు. ఎందుకంటే బాగా లోలో పెట్టుకున్నారనుకోండి ఆయిల్ పీల్చుకుంటూ ఉంటుంది తప్ప వేగదనమాట. అది చతికిలు పడిపోయినట్టు అదొకలా అయిపోతాయి మిరపకాయ బజ్జీలు కూడాను. మేమైతే అసలు ఈ మిరపకాయ బజ్జీల కోసం ఎంత అలా ఎదురు చూసేవాళ్ళం అంటే, ఎందుకు అని అంటే మేము ఎక్కడికి బయటికి వెళ్ళేవాళ్ళం కదా, నాన్నగారు పంపించేవారు కాదు. మేము దావణగిరి డిస్టిక్ దగ్గర వెంకటేశ్వర క్యాంప్ అని ఉంది, ఆ క్యాంప్లో ఉండేవాళ్ళం అనమాట. మా ఇంటి ఎదురుగుండానే ఓ 10 అడుగులు వేస్తే సంత అనమాట. అందుకని ఆ సంతలో ఫస్ట్ మిరపకాయ బజ్జీలు ఇలాగా 2:30, 3 గంటలకు స్టార్ట్ చేసేవారండి. ఇలా వేస్తుంటే మా ఇంట్లోకి వచ్చేది వాసన అయితేని. దాంతోపాటు కారం మండక్కి కూడా అమ్మేవారు అనమాట. నేను అది కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ మండక్కి వేరు, ఆ కారం వేరు అనమాట. ఆ కారపూసదిని ఆ టేస్ట్ ఇక్కడ రాదు, అందుకే నేను అది చూపించట్లేదు. ఒక 2 మిరపకాయ బజ్జీలు తెచ్చుకుని అలాగే కారం మండక్కితో నంచుకుని తింటే ఎంత బాగుండేదో. అప్పుడు ఎంత అండి, ₹10 పెడితే 2 మిరపకాయ బజ్జీలు, ఒకటో రెండో వచ్చేవి గుర్తులేదు, కారం మండక్కి ఇచ్చేవారు. ఎంత బాగుండేదో అసలు, అది అమృతంలా తినేవాళ్ళం మేమైతే, నిజంగా చెప్తున్నానండి. అసలు నాకు మీకు చెప్తుంటేనే ఎంత ఆనందం వస్తుందో చూడండి. ఇదిగోండి ఇవైతే వేగిపోయినాయి చూడండి, తీసేస్తాను. రావాలి ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయ ఎలా వేగిందో. మనం మధ్యలో చీర్చుకోలేదు, ఓన్లీ కట్ చేసాం అంతే. బాగా వేగాలన్నమాట, లేకపోతే మనం తినేటప్పుడు అది వేగక పసర కింద ఉండి ఘాటు ఎక్కువగా ఉంటుంది, ఇంకాను తినలేం. ఇవన్నీ జాగ్రత్తగా తీసేసుకుని మిగతాయి కూడా వేసి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి లాస్ట్ ఒక 2 బజ్జీలు వేసాను అనమాట, అయిపోయింది. అసలు బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయండి, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అందులో మన ఊరి స్పెషల్ అన్నప్పుడు ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంటుంది. మీకు కూడా అలాగే ఉంటుందో చెప్పండి, ఎంతమందికి తెలుసు చెప్పండి దావణగిరి మిరపకాయ బజ్జీలు అంటే. ఓకే, ఇవి తీసేసి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి దావణగిరి మెణసినకాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ. బబ్బా ఇలా చూడండి ఎంత బాగా వచ్చేదో అసలు కదా. అందులో తిక్కుగా పిండి ఉండాలి. మళ్ళీ ఫస్ట్ ఏంటంటే పిండి మనం ఆడించుకున్న పిండి మంచి పిండి ఉండాలి. అలాగే మనం కలుపుకునే పద్ధతి కూడా కరెక్ట్గా ఉండాలి, వేసేది కూడా కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. ఇది చూడండి లోపల కూడా చక్కగా వేగాయి, గుల్లగా కూడా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ అయితే టేస్ట్ చేసి అయితే చెప్పేస్తాను మీకు ఎలా ఉందో. మిర్చి బజ్జీ టేస్ట్ మాత్రం చిన్నప్పుడు జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది, కారంగా కూడా ఉన్నాయి. ఇలా కారంగా ఉన్న కాయలే వేసుకోవాలండి, ఇందులో గింజలు తీయడం కానీ అది అసలు చేయకూడదు అనమాట. మిరపకాయ బజ్జీ తిన్నామంటే మనకు కారం వస్తుంది చూడండి, సైడ్ ఎక్కడన్నా పచ్చిమిరపకాయ తగిలడం అలా రావాలన్నమాట. అందుకే ఈ కారం కాయకి పిండి ఎక్కువగా పెట్టుకుంటాం కొంచెం. ఇవి మనకు ఒక 3 గంటల వరకు కూడా అలాగే ఉంటాయి, మెత్తగా అయిపోయి పిండి పిండిలాగా అది ఏమీ అయిపోవు అనమాట, అలా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే కర్ణాటకలో మనకి ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో అది వేడివేడిగా వేసి ఇస్తూ ఉంటారు, అక్కడ అలాగ అది వేసి పక్కన పెడతారనమాట. అలా అయినా చూడండి ఆ బజ్జీ ఎలా ఉందో అలాగే ఉంటుంది. మనకి 3 అవర్స్కి అలాగా ఒక్కొక్కసారి వేస్తూ ఉంటారు. మనకి వేడిగా కావాలి అంటే వేసి ఇస్తారు, కానీ ముందుగానే వేసి పెడతారనమాట పక్కన, అలాగే ఫ్రెష్గా ఉంటాయి. అది దీని స్పెషాలిటీ అనమాట, మిరపకాయ బజ్జీ స్పెషాలిటీ. ఈ దావణగిరి మిరపకాయ బజ్జీ గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో అయితే తెలియచేయండి. చాలా కమ్మగా టేస్టీగా ఉన్నాయండి మిరపకాయ బజ్జీలు అయితేనే.
మరి ఈ మిరపకాయ బజ్జీల మీద మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి, మా దావణగిరి స్పెషల్ మిరపకాయ బజ్జీల మీద. ఓకే, అలాగే కామెంట్లో అయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.